పార్టీలకు సంబంధించిన అంశంగా మీరు చూడలేదని మీరు అంటున్నారు. ఎస్. కానీ టీడీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క మంత్రి అయినా రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంది, మనం కొద్దిగా స్లో అవ్వాలని చెప్పేంత దమ్ము ధైర్యం ఉంటుందంటారా? అది వాళ్ళ ప్రెరగేటివ్. వాళ్ళకున్న అవకాశాలు, వాళ్ళకున్న మార్గాల్లో వాళ్ళు డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. అసలు ఎవరూ మాట్లాడలేదని కూడా మనం క్లెయిమ్ చేయకూడదు. వాళ్ళకున్న అవకాశాలు వేరే అయి ఉంటాయి, వాళ్ళకున్న మార్గాలు వేరే అయి ఉంటాయి. వాళ్ళు చెప్పవలసిన వాళ్ళకి డిఫరెంట్గా చెప్తారు. ఏది ఏమైనప్పటికీ అంటే మీరు చెప్పినంత హార్డ్గా చెప్పగలుగుతారా టీడీపీలో ఉన్న ఎవరైనా మంత్రి? ఇప్పుడు మీరు చెప్తే ఆగిపోయింది సార్, మీరు చెప్తే ఆగిపోతుంది, కానీ టీడీపీలో ఉన్నటువంటి మంత్రులు చెప్తే ఆగుద్దా? ఆగిపోయిందనే ఇంటర్ప్రిటేషన్ కూడా నేను అలా అనుకోవట్లేదు కృష్ణ గారు. ఒక విషయాన్ని మనం డిఫరెంట్ స్థాయిలో మాట్లాడుకుంటాం. మనం కారిడార్లో మాట్లాడుకుంటాం, ఆఫీస్లో మాట్లాడుకుంటాం, నిజంగా మీటింగ్ జరిగినప్పుడు మాట్లాడుకుంటాం. నిజంగా మీటింగ్ జరిగినప్పుడు మాట్లాడుకున్నది అందరి దృష్టికి వస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి దాని ఇంపార్టెన్స్ డెఫినెట్గా పెరిగింది. అది క్యాబినెట్లో జరిగింది కాబట్టి ఇంకొద్దిగా పెరిగింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారా అంటే డెఫినెట్గా తీసుకెళ్ళే ఉంటారు. కానీ వినడం లేదా? ఎందుకు ఇవాళ క్యాబినెట్లో పెట్టాల్సి వచ్చిందంటే మిగతా అందరూ సభ్యులు ఉన్నారు కాబట్టి అందరం కూడా మనం అర్థం చేసుకొని మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికోసమే క్యాబినెట్ మీటింగ్. మనిద్దరం ఏమనుకుంటున్నాం అని కాదు, మొత్తం మంత్రి మండలి ఏమనుకుంటుంది, ఇది కదా అవసరం. కాబట్టి క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే మంత్రులు ఉంటారని నేను అనుకోవట్లేదు క్యాబినెట్లో. అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. డెఫినెట్గా మాట్లాడతారు, వ్యతిరేకించడం అని కాదు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేనంత నిరంకుశ ధోరణిలో ప్రభుత్వం జరుగుతుంది ఈ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ మనం అనుకోకూడదు. అయితే ఒక్కొక్కళ్ళు చెప్పిన దానికి, చెప్పిన సందర్భానికి, చెప్పిన వేదికకి ఇంపార్టెన్స్ మారిపోద్ది, డెఫినెట్గా మారిపోద్ది. అది ప్రైవేట్గా మనం మాట్లాడుకోవటం వేరు, క్యాబినెట్ సమావేశంలో అందరి ముందు ఆ టాపిక్ తీసుకొచ్చి దాని మీద డిస్కషన్ జరగాలి అని కోరటం వేరు. ఇక్కడ మీకు కూటమి ప్రధానంగా ప్రతిపక్షానికి ఇస్తున్న అస్త్రం ఏంటంటే 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకోమని నేనైతే చెప్పను, కానీ కోఆర్డినేషన్ మీటింగ్ ఏదైతే కూటమి ఉందో, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ మధ్యలో అసలు కోఆర్డినేషన్ లేదు, కోఆర్డినేషన్ మీటింగ్సే జరగటం లేదు. దాని ఫలితమే క్యాబినెట్లో ఇలాంటి చర్చకు కారణమైంది అనేది బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం అయితే, దాన్ని మీరు ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా ఇస్తున్నారు అనుకోవచ్చా? అలా నేను చూడను. ఎందుకంటే మంత్రి మండలిలో ఉన్న సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వాళ్ళకి 24/7 ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు అవుతారని నేను నమ్ముతాను. నేనంటుంది ఏంటంటే మనం విడివిడిగా మాట్లాడుకోవడం వేరు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు. మంత్రి మండలిలో ఆ విషయాన్ని పెట్టినప్పుడు మంత్రి మండలి ఎలా రెస్పాండ్ అవుతుందో చర్చించడం కూడా అవసరం. అంటే ఇన్ ఏ డెమోక్రటిక్ స్పిరిట్ జరిగింది ఇది. అంతేగాని ఏదో ఎవరి మీద ఇది నాకే అవకాశం లేదు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనేది కాదు. ఆ యాంగిల్లో మనం ఇంటర్ప్రెట్ చేయకూడదు. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా, తెలిసిన అంశమే అయినా, మీ ఇద్దరు మాట్లాడుకున్నా, మంత్రి మండలిలో మీరు మాట్లాడింది మంత్రి మండలిలో దాని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, దాని మీద ఒక కార్యాచరణకు తీసుకురావటం అనేది అది కదా ఇంపార్టెంట్. అది జరగాలి అంటే మరి అది ఎవరికైతే ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే ఆ క్వశ్చన్ అడుగుతారు. ఇవాళ కొంతమంది రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, వాళ్ళకి ఏదో ఇబ్బందులు నేను చెప్పారు. ఆ ఇబ్బందులు వాళ్ళు నాకు చెప్పినాయేనా, లేదంటే వాళ్ళు ఇంకా గతంలో మిగతా మంత్రులకి, మిగతా ఎమ్మెల్యేలకి, మిగతా ముఖ్యమంత్రి గారికి, ఆఫీసర్ల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఉంటారు. రకరకాల సందర్భాల్లో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ ఇప్పుడు మన ముందు ఉన్నాయి. వాటి మీద కొంత చర్చ జరగాలి అని అన్నారు అనుకోండి, ఐ థింక్ దట్స్ ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. పవన్ కళ్యాణ్ గారు చేసింది, పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్న, ఆయన అడిగిన సందర్భం ఐ థింక్ ఈజ్ వెరీ అప్రోప్రియేట్. ఎందుకంటే సమస్య కూడా ఇది స్టేట్ వైడ్గా నలుగుతున్నటువంటి అంశం. అమరావతి అనేది స్టేట్ సబ్జెక్టు, అదేదో గుంటూరు ఈ 30 గ్రామాలకు సంబంధించిన అంశం కాదది. ఇవాళ రాష్ట్రం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా మేము ఏది హుష్ చేయట్లేదు, మేము అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చిస్తున్నాము, అన్ని విషయాల మీద మంత్రి మండలిలో ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే మేము ముందుకెళ్తాము అనేది చెప్పడం చాలా చాలా అవసరం. అదే జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఒక చర్చ ఏదైతే చేశారని జరుగుతున్న ప్రచారం,
అది ఆయన బాధ్యతను మరింత పెంచిద్ది. ట్రూ. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే పాత రైతులకి న్యాయం చేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చి రైట్. మా దగ్గరికి రండి మేము ఇస్తామనేది ప్రధానమైన డిమాండ్. గా కనిపిస్తుంది కొత్త ఏరియాస్లో. ప్రధానంగా మనకు కనిపిస్తున్నంత వరకు, ఇప్పుడు కనిపిస్తున్నంత వరకు. ఇప్పుడు దాన్ని మీరు ఆన్సర్ చేశారు కాబట్టి, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా రైతుల ఆశల్ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోవాలి కదా. డెఫినెట్గా దాంట్లో ఇబ్బంది ఏముంది? ఒకవేళ రైతులకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం గతంలో ఏం ప్రామిస్ చేశామో దాన్ని డెలివరీ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అన్నది గుర్తు చేయడంలోనూ అన్నది డిస్కషన్లో తీసుకురావడం అనేది బాధ్యతాయుతంగా చేసిన యాక్టివిటీనే కానీ అది ఆ పార్టీ ఈ పార్టీ అనే యాంగిల్ మనం చూడకూడదు అంటున్నాను. పార్టీగా సార్ ఇప్పుడు రైతులకి మీరు మేలు చేసే క్రమంలో చేయాలి కదా. టైం వేస్ట్ అయిపోవట్లే మీకు? మీ కూటమికి టైం వేస్ట్ అవుతుంది కదా? టైం వేస్ట్ కాదు కదా. మేబీ దేర్ ఆర్ వేస్, ప్రయారిటీస్ ఉన్నాయేమో, ప్రయారిటీస్లో మనం చేయాల్సింది ఉందేమో. ఇప్పుడు రాజధాని అనేది ఒక నెల 2 నెలలు అయ్యే అంశం కాదు. మనం 10 సంవత్సరాల నుంచి కింద మీద పడుతూ ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని ప్రయారిటైజ్ చేసి చేయాలి. మేబీ ఫ్యూ మంత్స్ డిలే ఉండొచ్చు ఓవరాల్గా మనం అనుకున్న విజన్లో. బట్ దానికి స్ట్రెంత్ కూడా పెరుగుతుంది కదా. మీరు రాజధాని రైతుల్లో ఎక్కువ మంది, మెజారిటీ 80-90-95% మందికి ఏమి సమస్యలు లేవని అన్నప్పుడు మీరు ఫర్దర్గా మీరు చేసే యాక్టివిటీస్ కూడా స్మూత్గా వెళ్ళిపోతాయి కదా, ఇంకా ఈజీగా వెళ్ళిపోతాయి కదా. మేబీ మీరు ఫైనల్ టార్గెట్ని ఇంకా త్వరగా రీచ్ కాగలరు. ఇక్కడ మీకు ఒక 4 రోజులు లేట్ అయినప్పటికీ, ఒక 2 నెలలు లేట్ అయినప్పటికీ వీటన్నిటిని అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి మీరు 1-2 నెలలు అని చాలా సింపుల్గా చెప్తున్నారు. కానీ 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలంటే ఎంత టైం పట్టింది అనేది 2014-2015 నుంచి మనం చూసాం. దాదాపు 3 years పైన పట్టింది. ఇది అప్పుడు అంతా సానుకూలంగా ఉంది. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటో తెలియదు, ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏంటో తెలియదు, జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు మీకు అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుపడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 40,000 ఎకరాలు మళ్ళీ మీరు పూలింగ్ చేయాలి. ఇక్కడ కృష్ణ గారు దాన్ని మనం అలా చూడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం మాట్లాడటానికి అవకాశం ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి అనుకోండి, దాన్ని ప్రయారిటీలో మనం క్లియర్ చేసామనుకోండి, ఒకటి రైతులు మన పక్షానే ఉంటారు, ప్రతిపక్షానికి అవకాశం ఉండదు. ఈ ప్రాసెస్లో ఓవరాల్గా మనం టైం సేవ్ చేస్తామా, మనం టైం లూజ్ అవుతున్నామా? అలా కాకుండా మీరు ఈ సమస్యలు నలుగుతూనే మీరు ఇంకేదో ల్యాండ్ పూల్ చేయాలనే తొందరపాటులో ఈ సమస్య ఇలాగ ఉంటుంది. ప్రతిపక్షానికి ఇంకా మీరు ఆయుధాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు, రైతుల్లో అసహనం పెరుగుద్ది, కొత్తగా ఇవ్వాల్సినటువంటి రైతుల్లో కూడా ఈ డౌట్స్ ఉంటాయి. అది మంచిది కాదు కదా. సో మీకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక మేలు ఏంటంటే, ఈ అమరావతిలో ఉన్నటువంటి అంశాలని మంత్రిమండలిలోకి తీసుకురావడం వల్ల, వాట్ ఎవర్ డీటెయిల్స్ నాకు తెలియదు, 1, 2, 3, 5, 10 ఎన్ని అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి, ఆయన దృష్టికి వచ్చినాయి, అక్కడ పెట్టారు అనుకుందాం. దాన్ని మనం పరిష్కరించాం అనుకోండి, టైం పట్టవచ్చు, 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టవచ్చు, కాదంటలేదు. దీనివల్ల మీకు ఏమవుతుంది, అంతమంది రైతుల సపోర్ట్ మీకు వచ్చేస్తుంది కదా. ఇంకా రోడ్డుకి ఎవరు మాకు అన్యాయం జరిగింది, మాకు అది లేదు, మాకు ఇది లేదు అని అనేవాళ్ళు లేరు కదా. అంటే గతంలో మనం కన్విన్స్ చేయడానికి ఎన్ని నెలలు సంవత్సరాలు పట్టిందో, ఫ్యూచర్లో ల్యాండ్ ఇవ్వాల్సిన వాళ్ళకి అంత టైం పట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదిగో రైతులకి ఇచ్చారు, మాట ఇచ్చారు, అది ఫుల్ఫిల్ చేశారు, మనకు కూడా మాట ఇస్తే అది ఫుల్ఫిల్ చేస్తుంది గవర్నమెంట్, మనం వెంటనే ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు తెర మీదకి వచ్చేస్తారు. వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. అదిగో వాళ్ళకి సరిగ్గా లీజ్ డబ్బులు రాలేదంట, వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదంట, పేపర్ మీద ఉంది కానీ ఫిజికల్గా లేదంట, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రోడ్లు వేయలేదంట, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. అది చేస్తున్నాము, చెయ్యాలి, చేసే బాధ్యత మనకుంది, దానికోసం ప్లాన్ ఉందని ప్రభుత్వానికి తెలుసు. కానీ ఇంకా మీ చేతికి రాలా, మీరు ఆ రోడ్డు చూడాల, మీ ప్లాట్కి 4 పాయింట్స్ మీకు అర్థం కావట్లా, మీలో ఆందోళన ఉందా లేదా? ఉంటుంది కదా. మరి దాన్ని తీయాలి కదా మనం. అది తీస్తే ఎంటైర్ ప్రాసెస్ యాక్చువల్గా స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా డిస్కస్ చేయటం వల్ల, మంత్రిమండలి కూడా ఆగి ఆలోచించడం వల్ల, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక పాజిటివ్గా స్పందించి ఒక నిర్ణయం తీసుకుంటారని మనం అనుకుందాం. టెంపరీగా మీకు స్లోగా అనిపించవచ్చు, టెంపరీగా ఒక 2-3 నెలలు టైం పట్టిందని అనిపించవచ్చు, బట్ ఎవెన్చువల్గా యూఆర్ గోయింగ్ టు గెయిన్.